హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియో వచ్చేసరికి రేపు జరగబోతున్న ఇండియా ఆస్ట్రేలియా ఫోర్త్ టెస్ట్ రివ్యూ, ప్రివ్యూ, అనాలిసిస్ అండ్ గేమ్ ప్లాన్. సో ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. రేపు జరగబోయే ఇండియా ఆస్ట్రేలియా ఫోర్త్ టెస్ట్ని బాక్సింగ్ డే టెస్ట్ అంటారు. బాక్సింగ్ డే టెస్ట్ అని ఎందుకంటారో ముందు వీడియోలో చెప్పాము, ఒకసారి ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియో వెళ్ళి చూసుకోండి. సో కమింగ్ టు ద టాపిక్, ఇండియా ఆస్ట్రేలియా ఫోర్త్ టెస్ట్ బోర్డర్ గవాస్కర్ సిరీస్ 1-1తో సమానంగా ఉంది. రేపు జరగబోయే 4వ టెస్ట్ చాలా కీలకం రెండు టీములకి. సో ఇక్కడ చూసుకుంటే ఇండియాకి వచ్చేసరికి ప్లస్ పాయింట్స్, ఆస్ట్రేలియాకి వచ్చే ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇండియాకి వచ్చేసరికి ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా. ఆస్ట్రేలియాకి ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్ అండ్ ప్యాట్ కమిన్స్ 3 ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అండ్ స్టీవ్ స్మిత్ కూడా బ్యాక్ టు ఫామ్, ఫామ్లోకి వచ్చేసాడు. సో ఆస్ట్రేలియాకి కూడా మంచి చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసరికి ఇండియా గురించి మాట్లాడుకుంటే కేఎల్ రాహుల్ మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ జస్ప్రీత్ బుమ్రా గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాకి దొరికిన ఒక వరం. ఎప్పుడు వికెట్ కావాలన్నా కూడా బుమ్రా తన చేత్తో అందిస్తూనే ఉంటాడు. సో ఈ గేమ్లో, ఈ టెస్ట్ మ్యాచ్లో వచ్చేసరికి ఇండియా ఎటువంటి చేంజెస్ చేయకపోవచ్చు. లాస్ట్ టెస్ట్లో ఏ స్క్వాడ్తో ఆడారో అదే టీంతో ఆడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పిచ్ కూడా ఫాస్ట్కి అనుకూలించే పిచ్, స్పిన్నర్లు ఎక్కువగా అనుకూలించింది కాబట్టి ఇంకో స్పిన్నర్ని తీసుకొస్తారని నేను అనుకోవట్లా. సో లాస్ట్ మ్యాచ్లో ఏదైతే టీం ఆడిందో అదే టైం ఈ మ్యాచ్లో కూడా ఆడుతుంది. కమింగ్ టు ద ఆస్ట్రేలియా, ఒక్క ఫోర్స్డ్ చేంజ్ చేశాడు. అంటే నేతన్ మెక్స్వెన్ ఈ సిరీస్లో డెబ్యూ చేశాడు. 3 మ్యాచ్ల్లో తను ఫెయిల్ అవడంతో ఇంకో యంగ్స్టర్, 19-year యంగ్స్టర్ అండర్ 19లో మంచిగా పర్ఫామ్ చేసి రీసెంట్గా ఆస్ట్రేలియా తరఫున కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి టీంలోకి డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చిన శామ్ నాన్స్టాస్ అతను ఒక్కడు రేపు డెబ్యూ చేయబోతున్నాడు. ఇంకోటి ఏంటంటే జార్జ్ హెజిల్వుడ్కి ఇంజురీ అయింది కాబట్టి హెజిల్వుడ్ ప్లేస్లో స్కాట్ బోలాండ్ వస్తున్నాడు. స్కాట్ బోలాండ్ ఈజ్ వెరీ డేంజరస్. తన పింక్ బాల్ టెస్ట్లో వేసిన ఫస్ట్ బాల్ ఖచ్చితంగా వికెట్ తీసుకున్నాడు. అలా ఉంది, తనకు కూడా మంచి రికార్డు ఉంది ఇండియా మీద. ఈ మ్యాచ్లో మెల్బోర్న్ గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి మెల్బోర్న్ వచ్చేసరికి మంచిగా ఫస్ట్లో బౌలింగ్ అనుకూలించింది. అంటే కొంచెం ఓల్డ్ అయ్యే కొద్దీ అండ్ ప్లేయర్ ఎక్కువ ఆడే కొద్దీ ఖచ్చితంగా బ్యాటింగ్ మంచిగా ఆడొచ్చు. అంటే మెల్బోర్న్ స్టేడియం వచ్చేసరికి బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటికి ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఎవరికైనా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి స్కోర్ చేయడానికి అండ్ వికెట్లు తీసుకోవడానికి. తర్వాత ఇక్కడ ఈ మెల్బోర్న్ గ్రౌండ్లో ఇప్పుడు దాకా 117 టెస్టులు జరిగితే 57 టెస్టులు ఏమన్నా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. ఇండియా విషయానికి వస్తే హై ఛాన్సెస్ టు విన్. ఎందుకంటే లాస్ట్ మెల్బోర్న్లో జరిగిన 2 మ్యాచ్లు ఇండియా మెల్బోర్న్లో గెలిచింది. సో ఇండియాకు కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి. ఆస్ట్రేలియా హోమ్ పిచ్ అడ్వాంటేజ్ ఇండియాకి ఏమన్నా ఇక్కడ ఫాస్ట్ కట్స్ బాగుండటం వల్ల రెండింటికి బాగానే అనుకూలంగా ఉంది గెలవడానికి. ఇక్కడ ఈ గ్రౌండ్లో ఫాస్టర్స్కి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది ఎంసీజీలో. ఆ తర్వాత వచ్చేసరికి బాక్సింగ్ డే టెస్ట్, దీన్ని 2 టీమ్స్ బాగా సీరియస్గా తీసుకున్నాయి. ఎందుకంటే సిరీస్ 1-1తో డ్రా అయింది కాబట్టి. ప్లేయింగ్ 11 చెప్పుకున్నాం, ఈ గ్రౌండ్ స్టాట్స్ చెప్పుకున్నాం. వాట్ ఇండియా కెన్ డూ, ఇండియా ఏం చేయాలంటే స్టార్టింగ్లో జైస్వాల్, గిల్, కోహ్లీ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు కేఎల్ రాహుల్తో నైస్ పార్ట్నర్షిప్ చేయాలి. ఒక పార్ట్నర్షిప్ నెలకొల్పితే అప్పుడు ఖచ్చితంగా టీమిండియా ఇంకా ముందుకెళ్ళి ఇంకా మంచి స్కోర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. రిషబ్ పంత్ అసలు ఏమైందో తెలియదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటే రిషబ్ పంత్ ఖచ్చితంగా ఎప్పుడు చాలా బాగా ఆడతాడు. ఈసారి రిషబ్ పంత్ ఇంకా తనదైన మార్క్ని ఇంకా చూపించలేకపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 2 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు ఫెయిల్ అయినా కానీ హీఈస్ డేంజరస్. ఆ నెంబర్ 6 స్పాట్లో ఖచ్చితంగా డేంజరస్. ఈ 2 టెస్టులు ఏదో ఒక టెస్ట్లో తనదైన ఇంపాక్ట్ చూపిస్తాడని మనం అందరం అనుకుంటున్నాం. ఖచ్చితంగా చూపిస్తాడు కూడా, ఎందుకంటే హీఈస్ ఎ డేంజరస్ ప్లేయర్. ఆ తర్వాత వచ్చేసరికి నితీష్ రెడ్డి అండ్ జడేజా 2 ఆల్రౌండర్స్, మంచి పర్ఫార్మెన్స్ ఉంది ఇద్దరికి బ్యాటింగ్లో. బౌలింగ్ ఒకటి కొంచెం చూసుకుంటే బౌలింగ్లో కూడా ఇంప్రూవ్ అయితే ఇండియాకి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గెలవడానికి. ఆ తర్వాత పేసర్ బుమ్రా గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. బుమ్రా ఈజ్ ఏ మంచి బౌలర్, మంచి బౌలింగ్ వేస్తూనే ఉన్నాడు, ఖచ్చితంగా వికెట్లు తీస్తూ ఉన్నాడు. ఇప్పుడు దాకా 21 వికెట్లు తీశాడు 3 టెస్ట్ మ్యాచ్లో. సో బుమ్రా గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బుమ్రాకి సహకారంగా ఉండాల్సిన సిరాజ్ అండ్ ఆకాష్దీప్, వీళ్ళిద్దరిలో కూడా బుమ్రాకి మంచిగా సహకారం అందించి వికెట్లు బ్రేక్ త్రూ అందిస్తే ఇండియాకి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గెలవడానికి. సిరాజ్ మీద వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు దాకా ఈ 2024
2024లో ఇండియాలో ఎక్కువ ఓవర్లు వేసిన సిరాజే. సో సిరాజ్ని ఏమైనా డ్రాప్ చేయొచ్చా చూద్దాం ఒకసారి, కానీ డ్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. సిరాజ్ ఆడతాడు, ఆకాష్ దీప్ ఆడతాడు, వాళ్ళిద్దరు కూడా బ్రేక్ త్రూస్ అందించి బుమ్రాకి సహకారం అందిస్తే ఆ తర్వాత టాప్ ఆర్డర్లో కూడా కొంచెం బ్యాటింగ్ ఫస్ట్లో ఆఫ్ చేసి కొంచెం కన్సిస్టెంట్గా ఆడితే ఇండియాకి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి ఈ మ్యాచ్ గెలవడానికి. చూద్దాం ఎవరు గెలుస్తారు. రేపు జరుగుతుంది మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. లెట్స్ సీ ఎవరు గెలుస్తారో. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది రీచ్ అవుతుంది, తెలియని వాళ్ళకి తెలుస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నేను మీ అజయ్.